నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. సార్, రీసెంట్గా మనం ఒక న్యూస్ వింటూ ఉన్నాము. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైతే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ప్రతిదీ మన అందుబాటులో ఉండి అకౌంట్స్ అందులో పిల్లలు కూడా ఓపెన్ చేసుకొని అది ఎడ్యుకేషన్కి సంబంధించిందో కెరియర్కి సంబంధించిందో అయితే చూడడం ఒక ఎత్తు అయితే, అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా అందుబాటులోకి వచ్చేసి వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంది. అది కూడా 13 to 16 ఇయర్స్ పిల్లలు, 15 ఇయర్స్ పిల్లలు మనం వింటూ ఉన్నాము. సో ఎస్పెషల్లీ యూఎస్లో కనుక మనం చూస్తే కేసుగా కూడా మారింది. పేరెంట్స్ అందరూ రియాక్ట్ అయ్యి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అసలు విశ్లేషణ ఏంటి, ఏం జరిగింది? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. తప్పకుండా అండి, ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం. పర్టికులర్లీ పేరెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఆలోచించి దీని మీద, ఎందుకంటే మనం గంటల తరబడి కష్టపడ్డాము, పిల్లలకి అన్నీ అనుకునేది ఇస్తున్నాము, మా కష్టమంతా పిల్లల కోసమే అనుకునేటువంటి మన భారతీయ సాంప్రదాయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ చేసేటువంటిదంతా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాస్తవికతకు అద్దం పట్టేటువంటి ఒక సంఘటన ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనం పర్టికులర్గా వెస్ట్రన్ సొసైటీ మనం చూసినప్పుడు చాలా జనరల్గా ఉంటారు లేదా విచువల్వేడ్గా ఉంటారు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మనం ఉంటాం. సో దాన్ని ఏదో ఒక యాక్సెప్టెడ్ సొసైటీ లేదా హయ్యర్ సొసైటీ కింద ప్రపంచంలో ప్రొజెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో అందుకనే అక్కడ ఎగ్జాంపుల్ చెప్తేనే ఇక్కడ వీళ్ళంతా కూడా జాగ్రత్తగా వినేటువంటి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఏమిటంటే, అక్కడ యుఎస్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కలిపి ఒక కోర్టులో అక్కడ ఉన్నటువంటి సెనేట్ ఏదైతే న్యాయస్థానం ఉందో దాంట్లో ఒక కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది. ఏమిటి కంప్లైంట్ ఏమిటి అనేటువంటిది చూస్తే మనకి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే, సుమారుగా 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు యూజ్ చేసేటువంటి, పర్టికులర్గా ఇప్పుడు మనం చూస్తే ఇన్స్టాగ్రామ్. సో ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక రీసెర్చ్ చేసి సెనెట్ ముందు పేరెంట్స్లో కొంతమంది ఆ రీసెర్చ్ సెనెట్ ముందు పెట్టడం జరిగింది. దాని యొక్క సారాంశం ఏమిటి అంటే, 37% ఆ పిల్లలు 13 నుంచి 15 సంవత్సరాలు, ఇది ఓన్లీ అక్కడ మాత్రమే చర్చించినటువంటిది. మనం కొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఏ స్థాయికి వెళ్తుందో మనకి తెలియనటువంటి పరిస్థితి. 37% పిల్లలకి ఆ యొక్క న్యూడిటీ అనేటువంటి అశ్లీలతకు సంబంధించినటువంటివి ఆటోమేటిక్గా వాళ్ళకి స్క్రోల్ అవుతూ రావటం అనేటువంటిది. 24%కి అన్వాంటెడ్ సెక్షువల్ అడ్వాన్సెస్ అనేటువంటి క్రైటీరియా అది కూడా వాళ్ళకి రావటం జరిగింది. అట్లాగే 17% సెల్ఫ్ హార్మ్ కంటెంట్. సో ఇది ఒక స్టడీ చెప్తున్నటువంటిది. ఈ క్వశ్చన్స్ పెట్టుకొని మార్క్ జుకర్బర్గ్ ఎవరైతే CEO ఉన్నారో అతను ముందు చెంప కొట్టినట్టుగా ఇదే ప్రశ్నలు ఆయన ముందు సంధించినప్పుడు ఆయన నీళ్లు నమలటం జరిగింది. ఆయన దగ్గర ఏ సమాధానం లేదు. వాళ్ళు ఇంకా అంటే ఆ యొక్క న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జెస్ వాళ్ళు చెప్పినటువంటిది, యువర్ ప్రొడక్ట్ ఈజ్ కిల్లింగ్ పీపుల్, సో వాట్ కాంపెన్సేషన్స్ విల్ యూ టేక్ అని అడిగితే ఆయన దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు. ఆయన చెప్పినటువంటి మాట, టూల్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము, మా పని అదే అనేటువంటి విధంగా చెప్పినప్పుడు, ఇంకొంచెం ఒత్తిడి చేసినప్పుడు ఆయన సారీ చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఇది మా కంట్రోల్లో లేకుండా జరిగిపోతుంది, మా యొక్క హ్యాండ్స్లో లేని పరిస్థితి అనేటువంటి విధంగా ఆయన సారీ చెప్పడం జరిగింది. సో మేము పనిచేస్తాము, చేస్తున్నాము అనేటువంటి విధంగా. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం వాళ్ళు చూపించారు, ఆ న్యాయస్థానంలో వాళ్ళు చూపించినటువంటిది ఏమిటంటే, చైల్డ్ అబ్యూజ్కి సంబంధించినటువంటి ఒక కంటెంట్ ఎవరైనా సెర్చ్ చేస్తే దాంట్లో ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చేసినప్పుడు అది ఒక మెసేజ్ని ఇచ్చింది. ఏంటంటే ఇది ఇల్లీగల్, ఇలా చేయకూడదు, అయినప్పటికీ మీరు చేయాలనుకుంటే మీరు చూసుకోవచ్చు అనేటువంటిది. సో ఆ ప్రశ్న ఆయన ముందే చూపించి, ఇలా ఇది ఎన్నిసార్లు ప్రాంప్ట్ అయిందో మీరు చెప్పగలరా అని చెప్తే ఆయన చెప్పలేనటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇది వాస్తవికత. సో ఈ వాస్తవంలో నుంచి మనం బయటికి, ఈ వాస్తవంలో మనం ఉండాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకునేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి,
దీన్ని మనం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. మనమే కాదు, మార్క్ జుక్కర్స్బర్గే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది. కానీ ఇది ఒక సైడ్ అయితే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు, సో ఈరోజు ఉన్నటువంటి దానివల్ల అవి అన్నీ పక్కన పెడితే మనం మాట్లాడుతున్నటువంటిది ఆ నెగిటివ్, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మన పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటిది ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి అంశం. సో ఈ సందర్భంలో ఆయన కూడా అటువంటి టూల్స్ మేము క్రియేట్ చేస్తాము, చూస్తాము అనేటువంటి పరిస్థితి. జనరల్గా మనం చెప్పుకుంటే ఒక కత్తికి రెండు పక్కల ఏ విధంగా అయితే యూజ్ చేస్తామనేటువంటిది ఏదైతే ఉంటుందో, అట్లాగే ఒక గన్నం తీసుకునేటప్పుడు అది రక్షిస్తుందా లేకపోతే అవతల హింసిస్తుందా అనేటువంటి విధంగానే ఈ రోజున ఇంటర్నెట్ కూడా మనకి ఆ విధంగా మనం చూడవలసినటువంటి పరిస్థితి. సో ఇంకా వేరే పరిస్థితి ఏమీ లేదు. సో ఈ సందర్భంలో పర్టికులర్లీ ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఇది మనం 13 to 15 లేదా మనం కొంచెం చూస్తే 13 to 18, ఈ టైంలో ఇలాంటి కంటెంట్ లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారిపోయినప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటేనండి, ఒక కత్తి తీసుకునేటప్పుడు మనకి ఫిజికల్గా హామ్ అవుతుంది, అది రెక్టిఫై అయిపోతుంది తర్వాత, రైట్? గన్ తీసుకుంటే ఏదో సంథింగ్. కానీ ఇటువంటివి ఏమవుతాయంటే మానసికంగా వాళ్ళకు కృంగిపోయేటువంటి అవకాశం, మానసికంగా తప్పుదారి పట్టేటువంటి అవకాశం, అది లోపట అంటే అది ఒక టెర్మైట్స్ లాగా, చదల్లాగా అది లోపల తొలిచేటువంటి అవకాశం ఉంటుంది. అది అందుకే మనం కొన్ని కంటెంట్స్ మనం విషయం చూసినప్పుడు చాలామంది ఆ వ్యసనం స్థాయికి వచ్చేసినటువంటి వాళ్ళలో అసలు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. నాకున్నటువంటి పరిధుల్లో యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా కొంతమంది పేరెంట్స్ మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తాం. ఒక పిల్లవాడు, అంటే అది ఒక ఏ స్థాయికి వెళ్ళిందనేది మనం చెప్పలేం, కానీ ఆ పిల్లవాడు ఇంట్లో నుంచి బయటికి రాడు, పేరెంట్స్తో మాట్లాడాడు. పేరెంట్స్తో మాట్లాడడం పక్కన పెడితే పేరెంట్స్ వెళ్ళి నాన్న నువ్వేం చేస్తున్నావు లోపట అని అడిగేటువంటి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. నేను పర్టికులర్గా ఈ కేసుని డీల్ చేసేటువంటి సందర్భంలో ఈ పరిస్థితులు చూసి చలించిపోయాం. అరే ఇట్లా ఏం జరుగుతుంది? పోనీ అది ఏమైనా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే కాదు, ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా మదరు ఎమోషనల్ సైకాలజిస్ట్. హ్యాండిల్ చేయలేకపోతున్నామంటే మొబైల్ ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, ఎటువంటి కంటెంట్ని ఇస్తుంది, ఆ కంటెంట్కి పిల్లలు ఎలా ఎడిక్ట్ అవుతున్నారన్నది చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు చెప్పినటువంటిది ఆ ఎడిక్షన్ అనేటువంటిది మనం చూస్తే అండి, ఇప్పుడు కొంతమంది మనం ఎవరైనా, కొంతమంది పిల్లలనే కాదు, మనం ఎవరైనా సరే ఒకదానికి నచ్చినప్పుడు అది స్థాయిలు దాటి వెళ్ళిపోతుంది. ఒక దాంట్లో ఒక కంటెంట్ ఉంటుంది. సో ఒక దాంట్లో ఆ కంటెంట్ నచ్చినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా దాంట్లోకి వెళ్తాం. అది భగవద్గీత శ్లోకమైనా కావచ్చు, పోర్నోగ్రఫీ అయినా కావచ్చు. సో మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది, ఎక్కడ మన పిల్లలు ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో మనం రెండు పక్కల మనం చూడవలసినటువంటి అవకాశం ఉంది. సో దీనికి చాలా స్పష్టంగా నేను చెప్పేటువంటిది ఏమిటంటే, మొట్టమొదటిగా అవగాహన. సో ఈ అవగాహన పెంపొందించకపోతే, అంటే ఆ పిల్లలు సెల్ఫ్ రిలయంట్ కాకపోతే దీనికి పరిష్కారం ఉండదు. సో ఎంతవరకు మనం వెనకాల చూసి చేస్తామండి? చేయలేము కదా. సో మనం మొట్టమొదటగా ఒక అవగాహనని వాళ్ళలో పెంపొందించాలి. ఏది ఉపయోగం కాదు, ఏది ఏ విధంగా. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏమిటి? సో అందరూ అవగాహన చేస్తారు, మరి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనుకునేటప్పుడు కీలకమైన పాయింట్ అండి ఉషా గారు, మనం వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు చెప్పేసి రేపొద్దుట వాడు మళ్ళా చేస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంది అనేటువంటిది ఇంపార్టెంట్. అవగాహన పెంచడానికి పిల్లల్లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, వందల మందిని చూసి చెప్తున్నా, అవగాహన పెంచడం అనేటువంటిది మనం చాలా సహనంతో కూడుకున్నటువంటి పని. ఈరోజు చెప్పి రేపొద్దుట మారిపోవాలంటే కొంతమంది మారుతారండి, ఒక 15%, 20% పిల్లలు మారుతారు. సో అందరూ మారరు. సో రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వాడెవడో తీసుకొచ్చి చెత్తంతా వేసేస్తుంటే మన పిల్లలు ఆ చెత్తల్లో పడిపోతే మన పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు లేదంటారా? మనం ఆ చెత్తల్లోనే ఉంచేద్దామా? సో దాని నుంచి ఏ విధంగా బయటకు రావాలనేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? చెత్త పోసిన వాడి మీద ఉందా? లేదా మన పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారే అని వాళ్ళని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందంటారా? సో ఈ అవగాహన అనేటువంటిది మన పిల్లలకి మనం అవగాహన పెంచకపోతే ఎవరు పెంచుతారండి? ఎవరికి కావాలి ఈ సొసైటీలో? సో అవగాహన పెంచేటువంటి క్రమంలో ఎన్నిసార్లు నీ పిల్లలతో
శాంతంగా చెప్తున్నారు, సహనంతో చెప్తున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. సో అవగాహన పెంచడానికి ఎటువంటి కార్యక్రమాలు మీరు తీసుకుంటున్నారు, ఎటువంటి స్టెప్స్ మీరు మీ ఇంట్లో తీసుకుంటున్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ అవగాహన పెంచు అంతే, అంటే ఒక చెప్పిన వెంటనే పిల్లలు మనసు ఎవరైనా సరే, సో ఆ మనసు అలా కరెక్ట్గా డిసిప్లిన్గా ఉంటుందని మనం చెప్పలేము. సో దానికి సంబంధించి మరలా టెక్నాలజీని మనం ఉపయోగించుకోవచ్చు. మోనిటర్డ్ యాప్స్ ఉంటాయి. అంటే ఒక ఫోన్లో ఎంతసేపు మనం చూస్తున్నామో, ఆ స్క్రీన్ టైం ఎంత ఉంది, సో అది తగ్గించేటువంటి ప్రయత్నం చేయలేమా? ఒక 10 వారాల్లో, లేకపోతే 4 వారాల్లో, లేదా 10 వారాల్లో తగ్గించే ప్రయత్నం చేయలేమా? సో మోనిటర్డ్ యాప్స్. సమస్య ఎక్కడ ఉంటుందో భగవద్గీత చెప్తుందండి, సమస్య ఎక్కడ ఉంటుందో దానికి సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సో దాన్ని వెతికేటువంటి ప్రయత్నం ఆ ప్రశాంత మనసుతో మనం చేస్తే అది దొరుకుతుంది. సో కాబట్టి ఆ అవగాహన, సో దాని తర్వాత మోనిటర్డ్ యాప్స్ పెట్టండి, చూడండి, దాన్ని పాయింట్అవుట్ చేయొద్దు, గమనించండి. సో పిల్లలు ఒక 30-40% మనకు ముందుకు వస్తున్నారు, జాగ్రత్తగా వాళ్ళు ఉన్నారు అని అనుకునేటప్పుడు వెల్ అండ్ గుడ్, కొంత టైంలో వెళ్ళిపోతుంది. కొంతమంది వినని పరిస్థితి ఉంటుంది. సో దెన్ మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? అన్నిటికీ ఒక మందు ఉండదండి, రకరకాల పిల్లలు ఉంటారు. మనకి 2-3 పిల్లలు ఉన్నట్లయితే 3 పిల్లలు ఉంటే 3 రకాలుగా ఉంటారు. 3 ఒకలాగా ఎందుకు ఉంటారు? ఉండరు కదా. సో కాబట్టి సో ఎవరికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సో ఏ విధమైనటువంటి అవగాహన పెంచాలి అనేటువంటి దానికి ఈ మోనిటర్ యాప్స్ మనకి పనిచేస్తాయి. లేదా చైల్డ్ లాకింగ్ ఏదైతే ఉన్నాయో ఆ యాప్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత అండి మనం ఎయిమ్ని ముందే డిసైడ్ చేయాలి, నేర్పాలి పిల్లలకి. సో ఇప్పుడు మనం కూడా ఒక ఫోన్ పట్టుకున్నట్లయితే యూట్యూబ్లోకి వెళ్తే వాడెవడో ఏదో వాగుతాడు, వాడు ఇది చెప్తాడు, పొలిటీషియన్స్ ఉంటారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. అదంతా మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రవాహంలో కొట్టుకుపోతాం. సో దాన్ని తగ్గించడం కొరకు ముందే మనం నిర్దేశించాలి, మన ఎయిమ్ని మనం నిర్దేశించాలి. అంటే ఈ రోజున మనం ఇది సెర్చ్ చేయబోతున్నాం, ఈ అంశాన్ని మనం తీసుకోవాలనుకుంటున్నాము, దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అనేటువంటి ఆ అవగాహనని, అంటే ముందునే ఏదైతే మనం ముందు యాక్టివిటీ మొదలు పెడుతున్నామో, సో సపోజ్ పిల్లలకి కొంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఉందనుకుందాం, వాడికి నచ్చింది ఉందనుకుందాం, ఆ నచ్చిందే ఆ కంటెంట్తో ఆగాలి. సో అది ఎంత టైం అనేటువంటిది ఆ నియంత్రణకి తీసుకురావాలి. సో ఈ విధంగా సో మొట్టమొదటిగా అవగాహన పెంచడం, చూసి చూడనట్టుగా మనం ఆ మోనిటర్డ్ యాప్స్తో కొంత అవగాహన మనం పెంచుకోవటం, సో తప్పును వెంటనే నిందించకుండా దాన్ని అవగాహన తెలుసుకొని ముందుకు రావటం అనేటువంటిది. నెక్స్ట్ 3వది ఈ యొక్క ముందే నిర్దేశించడం. 4వది అండి, మీరు ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నారు పేరెంట్స్గా. మీ టైంలో ఫోన్ ఫ్రీ టైం ఉందా, స్క్రీన్ ఫ్రీ టైం ఉందా, మీ బెడ్రూమ్లో ఫోన్ ఎక్కడుంది, మీ పిల్లో పక్కనుందా, మీ బెడ్ పక్కనుందా, దూరంగా ఎక్కడైనా ఉందా? మరి ఇది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత లేదంటారా మనకి? సో అన్ని పిల్లల మీద నిందిద్దామా, నిందలు వాళ్ళ మీద వేద్దామా? సో మరి ఇది ఎప్పుడు? నెక్స్ట్ పాయింట్, ఒక్కసారి గుడిల మీద చేసుకుని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. గత 15 లేదా నెల రోజుల్లో, లేదా ఎప్పుడు మీరు మీ పిల్లలతో ఇతర అంశాలు ఏమీ లేకుండా గడిపారు? సో ఓన్లీ మీ పిల్లలు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా మాట్లాడుకుని, మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, అమ్మమ్మలు నాన్నమ్మలు చక్కగా మాట్లాడుకుని ఈవినింగ్, అలాంటి సందర్భం ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి. ఇక తర్వాతది, మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు పిల్లలు వాడు బోర్ కొడుతుంది అంటాడు, ఇవన్నీ తీసేసి మీరు రెస్ట్రిక్టెడ్ పెట్టారనుకోండి, బోర్ కొడుతుంది అంటాడు, రైట్? సో మనం చదువుతామంటే అది కొంచెం లిమిటెడ్గానే చదవగలుగుతారు, అక్కడ చాలా రకరకాల అంశాలు, అది వేరే టాపిక్, వేరేగా మాట్లాడవచ్చు. ఇక్కడ మన ఆల్టర్నేటివ్ ఏం చూపిస్తున్నాం? ఇక్కడ బుక్స్ పెట్టారా, గేమ్స్ పెట్టారా, లేదా గేమ్స్ మీరు కూడా భాగమయ్యే వాళ్ళతో ఆడేటువంటి అవకాశం ఉందా, ఆడుతున్నారా? సో ఈ విధంగా ఒక ఆల్టర్నేటివ్ని మనం చూపిస్తున్నామా లేదా సెట్ చేయాలి. చేసినప్పుడు కొంచెం వాళ్ళలో అవగాహన వస్తుంది, ఏది మంచిది ఏది చెడు అనేటువంటి అవగాహన పెరుగుతుంది. అది పెరిగినప్పుడు వాడు స్వీయ నియంత్రణకు వస్తారు పిల్లలు. ఆ చిన్నపిల్లలే స్వీయ నియంత్రణకు వస్తారు. ఒక్కటేనండి ఉషా గారు, మీ పిల్లవాడికి ఫోన్ ఇవ్వండి, ఏ రిస్ట్రిక్షన్ పెట్టకండి, వాడు ఎంత టైంలో దాన్ని ఆపి మరలా వాడు పనికి వచ్చాడు వెనక్కి వచ్చాడు చూడండి, దట్స్ ఆల్. సో మీరు దీన్ని చేయటానికి నిందించొద్దు, దీన్ని చేయటానికి ఏ విధంగా మీరు సహాయం చేస్తారు, వాడు వెనక్కిపోయినప్పటికీ ఏ విధమైనటువంటి ఆచరణలో బిహేవియర్ని మీరు ఇన్కల్కేట్ చేస్తారు, మీరు మారుతారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. నేను పర్సనల్గా ఒకటి చెప్తానండి, పిల్లల్ని మార్చటం అంటే ముందు మనం మారటం. సో పిల్లలు మనల్ని మార్చేటువంటి అవకాశాన్ని మనకి ఇస్తారు.
మనం నియంత్రణలో ఉండేటువంటిది లేదా మన యొక్క ప్రయారిటీస్ నిర్దేశించుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇస్తారు. అది పేరెంటింగ్ యొక్క గొప్పతనం. అంతే తప్ప నీవు పెంచడం కాదండి. సో పేరెంట్స్ పిల్లల్ని పెంచడానికి వాళ్ళు పెరుగుతారు. సో దాంట్లో ఒక అద్భుతమైన అవకాశం పేరెంట్స్కి వస్తుంది. సో అటువంటి వాతావరణం మనం ఇచ్చినప్పుడు సో ఇట్లాంటి ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మన నియంత్రణలో లేని, అంటే సృష్టించిన సృష్టికర్తకే నియంత్రణ లేదని మార్క్ జుకర్స్బర్గ్ చెప్తున్నప్పుడు మనం ఎవరండి? సో ఆ నియంత్రణకు తీసుకురావడం అనేటువంటిదే ఇంపార్టెంట్. అన్నట్టుగానే చాలా విషయాల్లో నియంత్రించగలం, కానీ ఒక మొబైల్ విషయానికి వచ్చరికి మాత్రం అన్కంట్రోల్ అయిపోతూ ఉంటుంది, కంట్రోల్ చేయలేము. ఒకటి మానిటరింగ్ యాప్స్ ఒకటన్నా డెవలప్ చేసుకోగలగాలి, లాక్ సిస్టమ్ని డెవలప్ చేయగలగాలి, ఏమని మీరు చెప్పారు ముందే దానిపైన ఫోకస్ ఉండేలా సెట్ చేయగలగాలి. పేరెంట్స్ ఎంత టైంని స్పెండ్ చేస్తున్నారు, ఏ విషయాలు డిస్కస్ చేస్తున్నారు, ఫ్యామిలీ టైం ఎంత ఉంటుంది, మొబైల్ టైం ఎంత ఉంటుంది, అండ్ బెడ్రూమ్లో మొబైల్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంటాయి పిల్లలకి. ఫస్ట్ పేరెంట్స్ ఒక రూల్ని ఒక ఆచరణ కనుక పెట్టుకోగలిగితే అదే ఆచరణని పిల్లలు ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ రేపు అందరం మొబైల్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మొబైల్లోనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, మొబైల్లోనే స్క్రోల్ చేస్తూ ఉంటాం, మొబైల్లోనే ఎంటర్టైన్ అవుతూ ఉంటుంటాం. అదే పిల్లలు కూడా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు చెప్పిన ఈ 5 పాయింట్స్లో ప్రతి పాయింట్ని కనుక వాళ్ళు అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఒక 1 మంత్ కనుక అబ్జర్వ్ చేయగలిగితే చేంజ్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక లాస్ట్ పాయింట్ మీరు చెప్పినట్టుగా మోనిటర్ యాప్ ఏదైతే మనం చూసినామో తర్వాత ఏమవుతుందంటే అక్కడ యాక్చువల్గా ఆ సందర్భంలోనే ఒక కీలకమైనటువంటి పాత్ర ఉంది మనది. మీరు జడ్జ్ చేయకండి, ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయండి. సో నాన్న ఈరోజు నువ్వు స్క్రీన్ టైం ఇంత ఉంది, రైట్, సో రీడింగ్ టైం ఇంత ఉంది, ప్లే టైం ఇంత ఉంది అనేటువంటి ఒక అవగాహన వాళ్ళకి స్వతహాగా కొంతకాలం అయ్యేటప్పటికి ఎస్ ఇది కాదు అనేటువంటి మార్పు వస్తుందండి. పిల్లలతో కొన్ని అథారిటేటివ్గా చేయాలి, తప్పనిసరిగా అథారిటేటివ్గా కొన్ని చేయాలి, కొన్ని అథారిటేటివ్గా చేసినా జరగవండి. సో అది ముందుకెళ్ళదు, ఆ మార్పు రాదు. సో కాబట్టి కొన్ని వాస్తవికతను వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి పట్టుకొస్తే మీరే అంటే ఒక పేరెంట్గా మనమే ఆశ్చర్యపోతాం, అరే చిన్నపిల్లలు ఇంత చక్కగా మార్పు వచ్చిందే అనేటువంటిది. అలాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లనండి. సో మన పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భం. తప్పకుండా సార్, థ్యాంక్స్ ఎ లాట్. అది ఒక మంచి అవేర్నెస్ కంటెంట్, దాంతోపాటు పేరెంట్స్కి కూడా అర్థమయ్యేలా ఈ విషయాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. దాని సృష్టికర్తకే నియంత్రించడం ఎలానో అర్థం కానీ ప్రాబ్లంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం కాబట్టి దాన్ని నియంత్రించగలిగే శక్తి యాజ్ ఏ పేరెంట్స్గా బాధ్యతగా మనం తీసుకోగలిగితే కొంతలో కొంత అరికట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.